ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. డిసెంబర్ 23. వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడి. మత్తయి సువార్త 14:16. మనము యేసుక్రీస్తు ప్రభువును మన సొంత రక్షకునిగా స్వీకరించితిమని యథార్థముగా నమ్మకముగా చెప్పగలిగిన ఎడల మన చుట్టూ ఆకలిగొని ఉన్న ప్రజలకు ఆత్మీయమైన ఆహారమును ఇవ్వగలిగి ఉండవలెను. మనము ఎక్కడ నివసించినను, ఏ గ్రామములోనైనను, ఏ పట్టణములోనైనను మన ఇరుగు పొరుగువారు ఎంతోమంది ఆకలిగొని ఉండి అవమానకరమైన కార్యములను చేయుచు చీకటిలో జీవించుచు ఓడిపోయిన జీవితములను జీవించుచున్నారు. మనకందరికీ ప్రభువు యొక్క ఆజ్ఞ ఏమనగా, మీరే వారికి భోజనము పెట్టుడి. మనము జీవాహారమును మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి పొందిన వారమైతే ఆకలిగొని ఉన్న వారికి, దప్పిగొనిన వారికి ఆహారమును పెట్టగలము. మనము ఇచ్చినది వారు స్వీకరించకపోయినను మనకు కలిగి ఉన్న దానిని ఇచ్చుట ఎంతో ఆధిక్యత. శిష్యులు జనసమూహమును చూచి తమ పేదరికమును ఒప్పుకొని ఇట్లు చెప్పిరి, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదు. 17. అది కేవలము మన ఆత్మీయ నిజస్థితిని గ్రహించి మన దారిద్ర్యమును ఒప్పుకొనిన ఎడల ఇతరుల ఆకలిని తీర్చగలము. మన దగ్గర ఇచ్చుటకు విస్తారముగా ఉన్నదని మనము అనుకుని ఎడల ఇతరుల ఆకలిని, నిస్సహాయతను మనము తృప్తిపరచలేము. ప్రభువు కొరకు వాడబడము. శిష్యులు తమ దారిద్ర్యమును ఒప్పుకొనినప్పుడు ప్రభు వారితో ఇలాగున చెప్పెను, వాటిని నా యొద్దకు తెండి. 18. మనకు ఇక్కడ నేర్చుకోవలసిన పాఠము ఉన్నది. మన దగ్గర కొంచెం ఉన్నప్పటికీ మనకు కలిగిన దానిని విశ్వాసముతో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాదముల చెంతకు తీసుకొని రావలెను. ఆయనతో ఇట్లు చెప్పవలెను, ప్రభువా, నేను బలహీనుడనైనను వట్టివాడనైనను నాకు ఉన్న సమస్తమును నీ దగ్గరకు తీసుకొని వచ్చి తిని. ఏ విధముగా చెప్పవలెనో ఎలాగున చెప్పవలెనో నాకు తెలియదు గాని ప్రభువా, నన్ను నీ కొరకు సంపూర్ణముగా వాడుకొనుము. అదే రీతిగా నీ దగ్గర ఉన్న డబ్బును, సమయమును, బలమును ప్రభువునకు ఇచ్చుటకు సంకోచించకము. దానిని వాడుకొను పద్ధతి దేవునికి తెలియను. కానీ మనకున్నవి మనము మన కొరకు వాడుకొనదలిచినప్పుడు మనకు ఎంత వచ్చినప్పటికీ తృప్తి చెందము. మనము మన సొంత జ్ఞానము, తెలివి కొరకు వాడుకొనుటకు ప్రయత్నించుచున్నాము గనక తప్పిపోవదుము. మనకున్నవన్నీ ప్రభు దగ్గరకు తీసుకొని రావలెను. ఇక్కడ కొన్ని రొట్టెలు, కొన్ని చేపలు ఉన్నవి. అయితే ప్రభు వాటిని ఆశీర్వదించి అనేక మందికి పంచి వాటిని రుచికరముగా చేసెను. అదే రీతిగా మన ప్రయాసలపై దేవుని ఆశీర్వాదములను కోరుకుని ఎడల అది కార్యము చేయును. కొన్నిసార్లు ఏమి చెప్పవలెనో మనకు తెలియదు. మనము ప్రజలతో ఈ రీతిగా మాట్లాడుటకు భయపడదుము. వారు నన్ను నమ్మరు, ఎందుకనగా నేను సరిగా మాట్లాడలేను, నాకు జ్ఞానము లేదు, నాకు ఏమీ తెలియదు. కానీ జ్ఞాపకం ఉంచుకును, నీ విరిగి నలిగిన మాటలను దేవుడు ఆశీర్వదించును. ఈ విరిగి నలిగిన మాటలు ఇతరులను ఎట్లు ఒప్పించును. కానీ విరిగి నలిగిన ప్రతి మాట వెనుక శక్తి గలదు. నాకు ఆ అనుభవము గలదు. ఈ విరిగిన మాటలు ఎలాగున్న ఫలాని వారిని ఒప్పించును. అయితే ప్రతి ఒక్క మాట కొందరికి ఆశీర్వాదకరముగా ఉండును. ప్రభువు రొట్టెలను దీవించినప్పుడు తప్పక ఆయన మనము మాట్లాడు మాటలను కూడా దీవించును. ఇది ప్రతి పరిస్థితిలోనూ సత్యమై ఉన్నది. మన ఇరుగు పొరుగు వారు, మనతో పనిచేయువారు మన ద్వారా ఆశీర్వదించబడవలెనని మనం అనుకుని ఎడల మన ప్రభువుతో ఇట్లు చెప్పుటకు భయపడని వారముగా ఉండవలెను. ప్రభువా, నా నాలుకను ముట్టుము, మరియు నీ నామమున మాట్లాడు ప్రతి మాటను ఆశీర్వదించుము. దుఃఖములో, బాధలో ఉన్నవారికి దేవుని వర్తమానం అవసరము. ఆయనతో సహపని వాడవుగా ఉండుటకు నీవిష్టపడిన ఎడల దేవుడు నిన్ను వాడుకొనును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.